నమస్తే మిత్రులారా, మన ఛానల్లో ముఖ్యమైన వార్తలతో పాటు విశ్లేషణలు కూడా చేసి అందిస్తున్నాము. సో కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని అట్లాగే మీ ఫ్రెండ్స్ ద్వారా సబ్స్క్రైబ్ చేయించి మన వీడియోస్ని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. మన దేశంలో సిబిఐ అంటే తెలియని వారు, కేంద్ర ప్రభుత్వం పరిధిలో పనిచేసే సిబిఐ అంటే ఒక రకంగా తప్పు చేసేవారికి కానీ లేదా రాజకీయ నేతల్లో కానీ భయం. ఏదైనా విషయంలో సిబిఐ ఎంటర్ అయిందంటే ఆ కేసు అంతు తేల్చి నిజమైన దోషులకు శిక్షలు వేస్తుందని పేరు ఉంది దాన్ని సిబిఐకి. అయితే గత కొన్నేళ్లుగా సిబిఐకి ఉన్న గుడ్విల్, మంచి పేరు తగ్గుతూ వస్తుంది. ఇది అందరికీ తెలుసు కూడా. దీనికి కారణాలు కూడా కేంద్రంలో ఉండే ప్రభుత్వాలే. వారి అవసరం కోసం సిబిఐని వాడుకుంటుందనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినబడుతున్నాయి గత కొన్నేళ్లుగా చూసుకుంటే. అటు ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ కానీ, గతంలో ఉన్న యూపీఏ గవర్నమెంట్ కానీ, ఏ గవర్నమెంట్ అయినా కేంద్రంలో ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ వారి అవసరాల కోసం సిబిఐని ఒక పాములాగా వాడుకుంటుందని ఆరోపణలు అయితే ఉన్నాయి. సుప్రీంకోర్టు కూడా సిబిఐని ఉద్దేశించి పంజరంలో చిలకలాగా ఉంటున్నారు అని సంబోధించిందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సిబిఐ పట్ల సుప్రీంకోర్టు కూడా ఏ విధంగా అర్థం చేసుకుందనేది కూడా మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. అయితే తాజాగా సిబిఐ పెండింగ్ కేసుల లిస్ట్ తోటి బయటకు వచ్చింది. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఈ లిస్ట్ని విడుదల చేసింది. ఏదైతే సివిసి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ లెక్కల ప్రకారం సిబిఐ దగ్గర ఇప్పుడు ప్రజెంట్ 7,072 కేసులు పెండింగ్ కేసులుగానే ఉన్నాయి. దీనిలో 379 కేసులు 20 ఏళ్లకు పైగా పెండింగ్ నుంచి ఉన్నాయి. అదే 3 ఏళ్ళ లోపు కేసులు చూసుకుంటే 1506 కేసులు 3 ఏళ్ళ నుంచి ఉన్నాయి. 3 ఏళ్ళ నుండి 5 ఏళ్ల లోపు 791 కేసులు ఉన్నాయి. 5 ఏళ్ల నుండి 10 ఏళ్ల లోపు 2015 కేసులు నమోదయ్యాయి. ఇది పెండింగ్ కేసులు. 10 ఏళ్ళకు పైగా ఉన్న కేసులేమో 2281 కేసులు 10 ఏళ్ళగా 10 ఏళ్ల పైనుంచి పెండింగ్లో ఉన్నట్టు సివిసి ఇచ్చిన జాబితాలో అయితే క్లియర్గా అర్థమవుతుంది. అయితే సిబిఐ కేసులు పెట్టడమే తప్ప విచారణ చేసి పూర్తి స్థాయిలో దోషులకు శిక్షలు పడుతున్న మాత్రం చాలా తక్కువగానే ఉంటున్నాయి. వీటన్నిటికీ ఒక రకంగా కేంద్ర ప్రభుత్వం, అట్లాగే కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ ఉండే రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉంటాయో ఇతర పార్టీలు, వాటి వల్లే జరుగుతుంది. సో ఇప్పటికైనా కేంద్రంలో ఉండే ప్రభుత్వాలు సిబిఐని స్వతంత్రంగా చేయగలగనిస్తే ఈ కేసులను మ్యాక్సిమం త్వరగానే సిబిఐ అధికారులు చివరి దశకు తీసుకొచ్చే అవకాశం ఉంది. మరి కేంద్ర ప్రభుత్వాలు ఆ విధంగా ఆలోచిస్తాయా, సిబిఐని స్వతంత్రంగా పనిచేయనిస్తాయా అంటే జరగకపోవచ్చని చెప్పుకోవాలి.